హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్స్ చాలామంది హయత్ నగర్లో బస్ స్టాప్కి దగ్గరగా తక్కువ బడ్జెట్లో ఇల్లు చూడమని అడుగుతున్నారు. వారి కోసం ఈరోజు హయత్ నగర్లో హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోపే 66 గజాల అందమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు వీడియో చూసేంత సమయం లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇల్లు యొక్క ఫుల్ డీటెయిల్స్ పెడుతున్నాను, మీరు చూడొచ్చు. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఎవరి నుంచి ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తున్నాను. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మొత్తం ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ అద్భుతంగా ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇక ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ ఇల్లు వచ్చేసి హయత్ నగర్లోని విష్ణు నగర్ రోడ్ నంబర్ 4లో ఉంటుంది. చూసుకోవచ్చు, అన్ని ఇళ్ళ మధ్యలో ఉంటుంది అనమాట. డెడ్ అండ్ ఇల్లు, మనకు పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. 25 ఫీట్ వైడ్ రోడ్. ఇల్లు కూడా చాలా బాగుంది. తక్కువ బడ్జెట్లో చూసేవారికి అద్భుతంగా ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి ఇక్కడ వరకు 6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఈ ఇల్లు వచ్చేసి 66 గజాల్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్. ఇల్లు కొద్దిగా క్రాస్ లో ఉంటుంది. మనకి రోడ్ సైడ్ వచ్చేసి 23 ఉంటుంది. 1100 స్క్వేర్ ఫీట్ లో మంచి ప్లానింగ్ తో ఇల్లు అయితే కట్టడం జరిగింది. అసలు లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ నుంచి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చూసుకోవచ్చు, లోపల ఎంటర్ కాగా మనకి బోర్ ఉంది, సంప్ ఉంది. ఇల్లు 66 గజాలు ఉంది కాబట్టి మనకు పార్కింగ్ రాలేదు. డెడ్ అండ్ ఇల్లు కాబట్టి బయట మనం కార్ కూడా పెట్టుకోవచ్చు. చూసుకోవచ్చు, పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి స్టీల్ రైలింగ్ ఉంది. మెట్ల కింద ఒక బాత్రూమ్ ఉంది. ఇల్లు 66 గజాలు ఉంటుంది. కొద్దిగా క్రాస్ బిట్ ఉంటుంది కాబట్టి ప్లానింగ్ తోనే కట్టడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి 2 సింగిల్ రూమ్స్ ఉన్నాయి. ఇది ఒక సింగిల్ రూమ్, మీరు చూసుకోవచ్చు. ఇందులోనే చిన్న హాలు, ఇందులోనే మనకి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. హాలు ప్లస్ కిచెన్ లాగా ఉందన్నమాట. పైన మీరు ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ లో చూసేవారి కోసం అద్భుతంగా ఉంటుంది. మనకు ఫ్లోరింగ్ చూసుకోవచ్చు. ఫ్లోరింగ్ లో మంచి గ్రానైట్ వాడడం జరిగింది. ఇక్కడ మనకు చిన్న టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ పోర్షన్. దీని బ్యాక్ సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఎలా ఉందో చూద్దాం. ఒక సింగిల్ రూమ్ చూసారు కదా, దీని బ్యాక్ సైడ్ ఇంకొక సింగిల్ రూమ్ ఉంది. చూసుకోవచ్చు, మీరు వాస్తు ప్రకారం కట్టడం జరిగింది. మీరు వచ్చేటప్పుడు ఒకసారి చూసుకోవచ్చు. మీకు డౌట్స్ ఉంటే కూడా బిల్డర్ అడిగితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది ఒక సింగిల్ రూమ్, బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు. ఇందులో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో స్పేషియస్గా ఉంది. 66 గజాలు ఇల్లే కానీ ప్లానింగ్ మంచిగా ఉండడం వల్ల రూమ్స్ కానీ ఏదైనా చాలా అద్భుతంగా కుదిరినాయి. ఒకసారి పైకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. కింద చిన్న కిచెన్, హాల్, ఒక బెడ్రూమ్ ఉంది కదా. పైన మనకి 2 బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూసుకోండి, ఇక్కడ కూడా స్పేస్ చాలా బాగా వచ్చింది. చిన్న బాల్కనీ ఏరియా లాగా మనకి మంచి గ్లాస్ ఫ్రేమ్స్ తోని స్టీల్ రేయింగ్ తోని చాలా బాగుంది. ఇటు సైడ్ పైకి మెట్లు ఉన్నాయి. మనం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. కింద ఏ విధంగా అయితే ఉందో పైన కూడా సేమ్ అలాగే ఉంది. కాకపోతే పక్కన కిచెన్ ఇచ్చారు మనకి. ఇక్కడ మాత్రం అటాచ్డ్ బాత్రూమ్, ఇది బెడ్రూమ్ లాగా దీన్ని వాడుకోవచ్చు మనం. ఇది కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా అద్భుతంగా ఉంది. మీరు ఇలాగే దీన్ని రెంట్కి ఇస్తే కూడా దాదాపుగా 12 నుంచి 15,000 వరకు రెంట్ కూడా వస్తుంది. ఎందుకంటే హయత్ నగర్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో బస్ స్టాండ్ కి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. చుట్టుపక్కల మనకు నెంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఉన్నాయి. హయత్ నగర్ మీకు అందరూ తెలిసిందే, మంచి డెవలప్డ్ ఏరియా. చూసుకోవచ్చు, ఇది ఇంకొక బెడ్రూమ్. కింద ఏ విధంగా అయితే ఉందో పైన కూడా సేమ్ యాస్టేజ్ అదే విధంగా ఉంది. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి విండోస్ ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, బాత్రూమ్ కూడా ఎంత బాగుందో. కింద ఏ విధంగా అయితే బాత్రూమ్ ఉందో అదే విధంగా ఇవ్వడం జరిగింది. మనకి వాస్తుకి ఇబ్బంది లేకుండా కట్టడం జరిగింది. అందుకే ఇక్కడ గ్యాప్ కూడా వదిలేదు. చూసుకోవచ్చు, 2 కలవకుండా గ్యాప్ వదిలి కట్టారు. సో వాస్తు ప్రకారం కట్టారు. తక్కువ బడ్జెట్ లో మంచి ఇల్లు చూసేవారి కోసం ఈ ఇల్లు అద్భుతంగా ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, ఓనర్ కాల్ చేయొచ్చు. మీరు ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ ఎలా ఉందో, చుట్టుపక్కల లొకాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం టెర్రస్ మీకు చేరుకున్నాము. చూసుకోవచ్చు, ఇళ్ళకి అపార్ట్మెంట్స్ కి మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఇల్లు అయితే ఉంది. ఇక దీని ప్రైస్ వచ్చేసి మనకి 48 lakhs చెప్తున్నారు.
ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్కి కాల్ చేయొచ్చు మీరు. మా నుంచి కానీ ఏ ఇతర వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. ఇది ఒక ప్రమోషనల్ వీడియో. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేయండి. ఇదే విధంగా అద్భుతంగా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేసి పెడతాము. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మరొక అందమైన ఇంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.